దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వాళ్ళు అనిపించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. యోధాను గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. హుల్దా అనేటువంటి ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడాను ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నట్టు, నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించితిని. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన, హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన నిరర్థకం కాదు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. స్కాట్లాండ్ దేశంలో నిజంగా జరిగినటువంటి సంఘటన. స్కాట్లాండ్ దేశంలో దుండి అనేటువంటి ప్రాంతంలో రాబర్ట్ ముర్రే గారు బలమైనటువంటి సేవ చేశారు. రాబర్ట్ ముర్రే గారు చాలా బలమైన శక్తివంతమైన సేవ చేశారు. కానీ ఆయన తన యవ్వన కాలంలో అంటే 30 years లోపునే, అంటే 29వ సంవత్సరంలోనే ఆయన ప్రభునందు నిద్రించాడు. కానీ 29 సంవత్సరాలకే ఆయన చేసినటువంటి సేవా పరిచయం బహుగా విస్తరించి ఆయన సంఘ సభ్యులు బహుగా విస్తరించారు. చాలా ఎక్కువ మంది అంటండి. బాగా విస్తారంగా పెరిగిపోయింది ఆయన సంఘం. చాలా కాలం తర్వాత అదే ప్రాంతానికి ఒక యువకుడు, ఒక యవ్వనస్తుడు సేవ నిమిత్తం వచ్చాడు. అతని పేరు ఐజక్. ఈ ఐజక్ గారు ఎంతకాలం సువార్త ప్రకటించినా, ఎంత సేవ చేసినా అతని సంఘ సభ్యులు సంఖ్య అసలు పెరగలేదంట. ఎంతకి పెరగట్లేదు సంఘ సభ్యులు. అసలు ఎందుకని, ఏంటి? రాబర్ట్ ముర్రే గారు చూస్తే 29 సంవత్సరాలకు అంత పెద్ద సంఘాన్ని కట్టాడు. అంత సంఘ సభ్యులతో ఉన్నటువంటి సంఘం అయింది. నేను ఎంతో కాలంగా సేవ చేస్తున్నా, ఎందుకని ఎవరో చర్చికి రావట్లేదు, చర్చి డెవలప్ అవ్వట్లేదు, సంఘ సభ్యులు పెరగటం లేదు అని చెప్పి ఆశ్చర్యపోయాడంట ఆయన. నిరుత్సాహపడి ఆ యువకుడు రాబర్ట్ ముర్రే గారి విజయ రహస్యం ఏంటి తెలుసుకోవాలి, ఎందుకని అంత సంఘం అలాగ అభివృద్ధి చెందింది అని చెప్పి ఆయన రహస్యం తెలుసుకోవడానికి ఆయన పనిచేసినటువంటి సెయింట్ పీటర్ చర్చ్కి వెళ్ళాడంట. సెయింట్ పీటర్స్ చర్చ్, ఆ చర్చ్కి వెళ్ళాడంట ఐజక్ గారు. అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడంట. ఆ వాచ్మెన్ చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడంట. అప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఒక బల్ల ఉంటే టేబుల్ని శుభ్రం చేస్తూ ఉన్నాడంట. చర్చి గంట మోగిస్తూ ఉన్నాడంట. ఆ యొక్క సమాధుల దొడ్డిని శుభ్రంగా ఉంచడం, ఇది అతని యొక్క డ్యూటీ. వాచ్మెన్ గారు చేసే పని ఏంటంటే బల్లలు శుభ్రం చేయడం, అక్కడ ఉన్న బల్లలన్నీ శుభ్రంగా చేస్తాడు, చర్చి గంట మోగిస్తాడు, సమాధుల దొడ్డిని అంతా శుభ్రంగా ఉంచడం ఇతని యొక్క డ్యూటీ అనమాట. ఐజక్ గారు అతను సమీపించాడు ఆ వాచ్మెన్ గారిని. అయ్యా, నేను గత 3 సంవత్సరాలుగా ఈ ఊర్లో పనిచేస్తూ ఉన్నాను, కానీ నా సంఘ సభ్యులు ఎంత మాత్రం కూడా పెరగలేదే. కానీ రాబర్ట్ గారు కొద్ది కాలమే సేవ చేశారు, అతని సంఘ సభ్యులు విస్తారంగా పెరిగిపోయారు. ఎంతోమందిని ఆయన ప్రభు తట్టు తిప్పగలిగాడు. ఆయన ఈ యొక్క స్కాట్లాండ్ని తలకిందులు చేసేసాడు. అసలు రాబర్ట్ ముర్రే గారి యొక్క విజయ రహస్యం ఏంటో తెలుసుకుందామని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చానయ్యా, దయచేసి నాకు తెలియజేయండి, మీకు తెలిస్తే దయచేసి నాకు చెప్పండి అన్నాడు. వెంటనే ఆ వృద్ధుడు ఐజక్ గారు చేపట్టుకున్నాడు. ఆ చర్చి లోపల గంట తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి గదిలో ఇక్కడ మోకరించు అన్నాడు ఈ ఐజక్ గారిని. ఐజక్ గారు అక్కడ మోకరించారు. ఇప్పుడు నీ 2 చేతులతో నీ ముఖాన్ని కప్పుకో అన్నాడు ఆ వాచ్మెన్. ఐజక్ గారు తన చేతులతో తన ముఖాన్ని కప్పుకున్నాడు. ఇప్పుడు నీ గుండెలు పగిలేలాగా ఏడు, కన్నీరు కార్చు, రోదించు, దేవునికి మొరపెట్టు అన్నాడు. మా పాస్టర్ గారు ఇక్కడే మోకరించేటువంటి వారు, కన్నీరు కార్చేటువంటి వాడు. ఆయన ప్రార్థన ముగించి వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం, ఈ గదంతా కూడా తడిగా ఉండేది. నేను చూశాను, అనేక సార్లు నేను గమనించాను. నేను క్లీన్ చేయడానికి వచ్చినప్పటికీ ఎప్పుడు వచ్చినా కూడా కన్నీరు ప్రవహిస్తూ ఉండేటువంటిది. మీరు కూడా అదేవిధంగా కన్నీరు కార్చండి. అదేవిధంగా రోదనతో
ప్రార్థించండి, అప్పుడు మీకు విజయం తప్పకుండా చూడగలుగుతారు అన్నాడంట. హల్లెలూయా. ఆ మాటలు విన్నటువంటి ఐజాక్ గారు చాలా జాగ్రత్తగా విన్నాడు. ఆ మాటలని హృదయంలో భద్రం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఆ ముసలివాడు చెప్పిన మాటలు ప్రతిదీ తన జీవితంలో పాటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. భారంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు, రోధించడం మొదలుపెట్టాడు. అంతే, అతని సంఘ సభ్యులంతా కూడా రెట్టింపయ్యారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, వింటున్నారా? మీ యొక్క జీవితంలో విజయ రహస్యం ఇదే. మీ జీవితంలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా పట్టుదలగా ప్రార్థించాలి, భారంతో ప్రార్థించాలి. హల్లెలూయా. అంతేగాని కన్నీళ్ళు కార్చమన్నారని చెప్పి ఓన్లీ ఏడిస్తే కూర్చుంటే పని అయిపోతుంది అనుకోవద్దు ప్రియులారా. నిజంగా నీకు భారం ఉంటే కన్నీళ్ళు ఆటోమేటిక్గా వాటి అంతటా వస్తాయి. కాబట్టి ఇక్కడ భారంతో, మరి బాధ్యతతో, మరి ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇటువంటి విజయం మీ జీవితంలో కూడా చూడాలంటే ఇటువంటి పట్టుదల కలిగి ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు ప్రత్యేకమైన ఫలితాలను చూస్తారు. అటువంటి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.